హెలాస్ ఈరోజు ఈ వీడియోలో మనం ఐప్యాడ్ ప్రో అయితే కొన్నాం కదా. సో దీనికి మంచి కేసింగ్ అలానే స్క్రీన్ గార్డ్ని అయితే నేను అన్బాక్స్ అయితే చేయబోతున్నాను. అండ్ ఇంకా మీరు ఐప్యాడ్ ఇంకా ఈ ఐప్యాడ్ ప్రో M4దే కాకుండా మీరు ఏ ఐప్యాడ్ కొన్నా కానీ సో ఆల్మోస్ట్ లింక్స్ అన్నీ సేమే ఉంటాయి. సో ఈ వీటి యొక్క లింక్స్ నేను అమెజాన్ లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్ చేస్తే అక్కడి నుంచి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో అయితే మొత్తం మనం కొన్నాం కదా. సో వీటి క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను టోటల్ డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను, ఇంకా అన్బాక్స్ చేయలేదు. సో ఇప్పుడు డీటెయిల్గా దీనికి ఏసీ ఇంకా అలానే స్క్రీన్ గార్డ్ అయితే ఇది స్క్రీన్ గార్డ్ని కరెక్ట్ ఎలా ఇంకా అలానే స్క్రీన్ గార్డ్లో ఇంకా వేరే టైప్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్ని డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ఇంకా ఎటువంటి టైం వేయకుండా డైరెక్ట్ వీడియోలు కలుపుతాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఆఫ్టర్ ఏ షార్ట్ ఇంట్రో. సో గైస్ ఇవి మన టూ ప్యాకేజెస్ అయితే. సో ఫస్ట్ థింగ్ ఇదైతే మన ఐప్యాడ్కి కేస్ ఇది. సో నార్మల్గా ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, సో దానికి. అండ్ ఇది నేను నార్మల్గా మన లోకల్ షాప్లో అయితే తీసేసుకున్నాను. సో నాకు లోకల్ మంచి దొరికింది కాబట్టి అప్పటికప్పుడు తీసేసుకున్నాను. కాకపోతే ఈ స్క్రీన్ గార్డ్స్ అయితే నేను ట్రై చేసిన, సో నాకు ఎక్కడ ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే ఎక్కడ దొరకలేదు. సో ఇంకా నేను ఆన్లైన్ అమెజాన్లో తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇదే ESR బ్రాండ్ ఎందుకంటే నార్మల్గా అమెజాన్లో ఇంకా యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూసిన. సో వాళ్ళకి మోస్ట్లీ ESR వీడియోస్ వేసారు. సో ఇంకా ఇది మనం ట్రై చేద్దామని చెప్పేసి నేను చేసిన. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి 2 ప్యాకేజెస్ వస్తాయి, అంటే 2 స్క్రీన్ గార్డ్స్ వస్తాయి. సో ఇప్పుడైతే మనము ఇదే ఓపెన్ చేద్దాం. సో దీంట్లో అయితే నార్మల్ ఏం లేదు, పక్క పెడదాం. అండ్ ఇవి మీరు ఎగ్జాక్ట్గా ఇవే పర్చేస్ చేయాలనుకుంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఎగ్జాక్ట్ లింక్స్ అయితే ఇస్తాను. సో ఇది గిట్ట మనకి ఆన్లైన్లో ఏమైతే ఉంటుందో ఆఫ్లైన్లో గిట్ట అదే ఉంది. అండ్ ప్రైస్ గిట్ట సేమ్ ప్రైస్, సో ఎటువంటి చేంజ్ లేదు ప్రైజెస్లో గిట్ట. అండ్ ఇక్కడ మనకి పేపర్స్ స్కాన్ టు వాచ్ క్విక్ సెటప్ వీడియో అంట, కావాలంటే స్కాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఇది మనకి ఇంకా స్క్రీన్ గార్డ్స్ అయితే 1, 2. సో ఒకటి ఆల్రెడీ దానికి పెట్టేసి అయితే ఉంది. టోటల్ మొత్తం మనకి 2 అయితే వచ్చినాయి. అండ్ దీని కాస్ట్ మనకి 1800 అయితే ఉంది. అండ్ ఇంకొకటి దీంట్లో నేను తీసుకుంది ఏంటంటే లైక్ ఇది ఆర్మోరైట్ సిరీస్ అంట. సో ఇది మిలిటరీ గ్రేడ్ ప్రొడక్షన్ అన్నారు. సో ఇంకా ఇది తీసుకుంది ఏదో ఎక్కువ రేట్ తీసుకుందాం, కొంచెం మంచి క్వాలిటీ వస్తుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. లేదంటే మీరు నార్మల్ది గిట్ట ఉంది, సో అది కూడా ట్రై చేయొచ్చు. ఇంకొకటి మనకి దీంట్లో క్లీనింగ్ కిట్స్ అయితే వచ్చినాయి. 2 స్క్రీన్స్ కాబట్టి 2 వచ్చినాయి. మోస్ట్లీ దీంట్లో అయ్యే ఉంటాయి నార్మల్గా క్లీనింగ్ క్లాత్. అండ్ ఇంకొకటి ఇది ట్రే. ఇంకా మన స్క్రీన్ గార్డ్ని ఎట్లా పెట్టాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇదైతే మన అలైన్మెంట్ ట్రే ఉంది కదా, సో దాంట్లో మనకి కెమెరా పొజిషన్లో పెట్టేస్తే అయిపోతుంది. సో కరెక్ట్ ఫిట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి స్టిక్కర్స్, ఇది క్లీనింగ్ కిట్ అయితే ఇచ్చారు కదా. సో దీంట్లో మనకి ఈ 3 అయితే వచ్చినాయి. ఒకటి మైక్రోఫైబర్ క్లాత్, ఇంకా వెట్ వైప్, ఇంకా అలానే డస్ట్ రిమూవల్. సో దీని మీద మనకి ఇక్కడ వెనకాల చూస్తే మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ క్లీన్ చేస్తాం, వెట్ వైప్ యూజ్ చేసి మనం క్లీన్ చేయాలి. దాని తర్వాత మైక్రోఫైబర్ని యూజ్ చేసి డ్రై చేయాలి. దాని తర్వాత ఏమైనా ఇంకా మిగిలిపోయిన డస్ట్ ఉంటే దాన్ని క్లీన్ చేయాలి. అండ్ ముఖ్యంగా మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు బయట పెట్టకండి, ఒక క్లోజ్డ్ రూమ్లో ఇంకా ఫ్యాన్ అన్ని బంద్ చేసి కిటికీలు బంద్ చేసి పెట్టండి. ఎందుకంటే కొంచెం మనకి డస్ట్ పోయినా కానీ స్క్రీన్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది. సో ఇట్లా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే దానివల్ల ప్రాబ్లం వస్తుంది. సో క్లీన్గా అయితే క్లీన్ చేయాలి. సో ఇప్పుడైతే ప్రాసెస్ నేను మొత్తం అప్లై చేసి చూపిస్తాను, చూడండి. అండ్ ఇంకా మీకు ఇట్లా బబుల్స్ ఏమైనా పడ్డట్టయితే ఏదైనా కార్డ్ ఉంటే అదే క్లాత్ మీద ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసేసి స్మూత్గా ఇట్లా వైప్ చేస్తే అయిపోతుంది. సో ఇంకా అయితే తీసేస్తున్నా దీంట్లోకి నుంచి. అండ్ ఇంకా మీరైతే దీన్ని అయితే పక్కకు పడేయకండి, ఎందుకంటే మనకి ఇంకొకటి అయితే వచ్చింది కదా. సో సేమ్ దీన్ని ఇంకా ఇట్లా పెట్టేసుకొని పక్కకు పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇది తీయాలన్నప్పుడు ఇది యూజ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ మనము ఈ కేస్ని అయితే చూద్దాం. సో కవర్, సో ఇది నార్మల్గా మనకి యాపిల్ వెబ్సైట్ అంటే ఒరిజినల్ యాపిల్ ఎట్లయితే ఉందో సేమ్ అదే, కాకపోతే కాపీ ఇది. సో ఎగ్జాక్ట్గా 999 రూపీస్కి అయితే నాకు దొరికింది. సో ఇప్పుడైతే దీన్ని కూడా తీసేసి ఇంకా వేసేద్దాం. సో చూడొచ్చు. ఓకే, సో ఇది మన కవర్ అయితే చాలా బాగుంది, రబ్బరు. అండ్ ఇంకా మనకి ఇక్కడ పెన్సిల్ పెట్టుకోవడానికి అయితే వచ్చింది. సో పెన్సిల్ పెట్టేయచ్చు, అయిపోయింది. అండ్ ఇంకా మన ఐప్యాడ్ని అయితే దీంట్లో పెట్టేద్దాం.
చూడండి అయితే ఇంకా పెట్టేసిన అయిపోయింది. సో సేమ్ మనకి యాపిల్ ఒరిజినల్ యాపిల్ ఎట్లయితే ఉంటుందో సేమ్ దానికే, కాకపోతే క్లోన్ వర్షన్. చాలా చూసాకైతే చాలా బాగుంది. అండ్ మనకి జస్ట్ ఆ ఒరిజినల్ యాపిల్ దానికి అంత కాస్ట్ పెట్టే కంటే జస్ట్ 1000 రూపీస్కి ఇది బెస్ట్. సో ఇంకా మీరు పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇదే మోడల్ కాదు, మీకు ఏ మోడల్కైనా మీకు ఇవే అయితే మోస్ట్లీ ఇవే కంపెనీస్ని ఇవే లింక్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఇంకా మంచిగా ప్రైస్ అనిపించింది అంటే కంపల్సరీ బుక్ చేసుకోండి, ఎందుకంటే మనకి వీటికి ఎంత కాస్ట్లీ పెట్టినాం కాబట్టి మనకి ప్రొటెక్షన్కి కంపల్సరీ ఉండాలి. సో ఇంకా మెయిన్గా స్క్రీన్ గార్డ్ తీసుకోవడానికి ఒకటే మెయిన్ రీజన్ ఏంటంటే, సో మనం ఎప్పుడు పెన్సిల్ని రాస్తూ ఉంటాం కదా, సో మనం ఎప్పుడు పెన్సిల్ యూజ్ చేసినప్పుడు టప్ 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 అంటే ఇంకా ఓవర్ ది పీరియడ్ మనకి స్క్రీన్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అదే స్క్రీన్ గార్డ్ పెట్టుకుంటే మనకి ఇట్లా స్క్రాచెస్ ఇంకా ఏం పడవు. ఇంకా ఏంటంటే మనకి నార్మల్ ఒరిజినల్ స్క్రీన్ మీద స్మడ్జెస్ చాలా పడతాయి, కాకపోతే ఇట్లా ఈ టెంపర్డ్ గ్లాస్ మీద ఇట్లా మీరు ఎక్స్టర్నల్గా వేస్తే స్మడ్జెస్ అనేది చాలా తక్కువ అయితే పడుతుంది. చూడొచ్చు ఎంత అన్నా కానీ మనకి స్మడ్జెస్ అయితే ఎక్కువ కనిపించవు. అండ్ అంతే మన వీడియో ఎండ్ అయిపోయింది. అండ్ ఇంకా ఇవి మీరు పర్చేస్ చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ నేను ప్రతి ఒక్క లింక్ ఇస్తే అక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇది స్టూడెంట్ ఆఫర్లో తీసుకున్నా, సో దీని మీద నాకు ఇంకొక వీడియో అయితే చేసిన, సో అది కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ అంతే గైస్, జర్నల్ సైనింగ్ ఆఫ్. బాయ్.